హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మీ వారే మా శ్రీవారు. నారాయణ గారు నవ్వుతూ, దేనికేమిటమ్మా, చిన్నప్పటి నుండి అనుకుంటున్నదేగా వాళ్ళ అబ్బాయికి నేను ఇవ్వాలని. నాన్న, వాళ్ళ అబ్బాయికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేస్తారా? ఇష్టం లేకపోతే ఎందుకు చేస్తామమ్మా? అలాగే నాకు ఇష్టం లేకపోయినా చేయరుగా. రజని వైపు విచిత్రంగా చూశారు నారాయణ గారు. రజని, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? బాధగా అడిగారు. రజని కంగారు పడింది. ఇష్టం లేదని కాదు, కానీ ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, ఖచ్చితంగా ఇష్టం లేదు అని చెప్పలేకపోయింది. పెళ్లి మాటలు పెరుగుతున్నాయన్నమాట. అయితే సరిగ్గా సమయానికే వచ్చానంటూ లోపలికి వచ్చాడు కృష్ణ. చూడరా కృష్ణ, రజనీకి ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదట. మా అమ్మ వెంటనే పెళ్లి చేసేయాలంటుంది. ఇదేమో ఇలా అంటుంది. ఇప్పుడెలా? బాబాయ్, దీనికి ఇంత బెంబేలు పడడం ఎందుకు? మనకి మన రజనీ పెళ్ళి ఈ సంవత్సరం జరగటం కావాలి, అంతే కదా? అదే కదరా నేను అనేది. సరే బాబాయ్, ముసుగులో గుద్దులాట దేనికి? నేను అన్నీ వివరంగా చెప్తాను, కానీ నువ్వు కోపం తెచ్చుకోనని ముందు మాట ఇవ్వాలి. రజనీ మెల్లగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళుతున్న రజనీని చూస్తూ, ఏమిటోరా అంతా గందరగోళంగా ఉంది అన్నారు. గందరగోళం ఏమీ లేదు. మన రజనీ వరుణ్ణి చూసుకుంది. అతనికిచ్చి నువ్వు ఎప్పుడు పెళ్లి చేయాలనుకున్నా రజనీకి అభ్యంతరం లేదు. రజనీ కూడా ప్రేమలో పడిందా? ఆశ్చర్యపోయాడాయన. ప్రేమ దోమ కాదు గాని అతనంటే ఇష్టపడింది. ఎవరతను? చెప్తాగా, ముందు ఈ పెళ్లిచూపులు హడావిడి అయిపోని. ఇంకా పెళ్లిచూపులెందుకు? మన రజనీ చేసిన ఘనకార్యం వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు సంతోషిస్తారు. బాబాయ్, కోపం తెచ్చుకోవద్దన్నాను ముందే. వాళ్ళకి అలా ఉత్తరం రాస్తే వాళ్ళు తప్పక బాధపడతారు. కాబట్టి వాళ్ళని రాని, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చజెప్పే భారం నాది, సరేనా? ఒరే కృష్ణ, ఇదేం నాకు నచ్చలేదురా. స్వచ్ఛమైన మా స్నేహం దీనివల్ల కలుషితమయ్యేలా ఉంది. ఏమీ కాదు బాబాయ్, నువ్వు నిశ్చింతగా ఉండు. మనకు కావలసింది మన రజనీ సుఖం. బలవంతంగా ఇష్టం లేనివాని చేసుకుని సుఖపడగలదా? ప్రస్తుతం నువ్వు కాస్త బాధపడిన రజనీ జీవితం సుఖమయమవుతుంది. నచ్చజెప్పటానికి ప్రయత్నించసాగాడు. నారాయణ గారు దీర్ఘంగా ఆలోచించి, సరేలే, ఎలా జరిగేది అలా జరగక మానదు. మనం తాపత్రయపడే కంటే మన ప్రయత్నం మనం చేసి వేచి చూడడమే మన వంతు అనుకున్నాను. రజని మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంది కృష్ణకు. మళ్ళా వస్తాను బాబాయ్ అంటూ వెళ్ళిపోయాడు కృష్ణ. అనుకున్న రోజు రానే వచ్చింది. రంగారావు గారు భార్య కొడుకుతో ఊర్లోకి వచ్చారు. నారాయణ గారి హడావిడి అంతా ఇంతా కాదు. మా అమ్మగారైతే ఇదివరకు ఎప్పుడు మంచం మీద పడుకుని ఉండి తన గదిలో నుండి కదిలేదు కాదు. ఇప్పుడు కర్ర సాయంతో లేచి తిరుగుతూ అందరినీ హడలెత్తించేస్తుంది. ఆవిడకు రంగారావు గారంటే ఎంతో అభిమానం. అదీకాక ఇప్పుడు బియ్యం అందుకోవటానికి రావటంతో ఆవిడ ఆరాటానికి అంతులేదు. నారాయణ గారికి మనసులో అదోలా ఉన్న దాన్ని బయటకు తెలియనీయకుండా ప్రవర్తిస్తున్నారు. తనే స్వయంగా బండి కట్టుకుని స్టేషన్కి వెళ్ళి వాళ్ళను బండి ఎక్కించుకొచ్చారు. బండిలో రాజశేఖర్ మధ్యలో కూర్చున్నాడు. కళ్ళద్దాలు పెట్టుకుని తలకు టోపీ తగిలించుకున్నాడు. నారాయణ గారు ఎంత చెప్తున్నా వినకుండా రంగారావు గారు తన ఇంట్లోనే దిగారు. నారాయణ గారు హడావిడి పడుతూ వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అంత హడావిడి పడుతుంటే దేవకి వారించిపోయింది. దానికి రంగారావు గారు, నువ్వు ఉండి దేవకి, వాడు అలా హడావిడి చేస్తుంటే నాకు చూడాలనుంది. అయినా ఇప్పుడు మనం మగపెళ్లి వాళ్ళం, ఆ బెట్టి చూపించకపోతే వీడికి లోకువైపోము అన్నారు. ఒరే రంగా, ఇప్పుడు కాదు, తర్వాత నీ పని చెప్తాను అన్నారు నారాయణ గారు నవ్వుతూ. పోరా నారిగా, నీ పిలక నా చేతిలో దొరికింది అన్నారు రంగారావు. సరే, అది చూద్దామంటూ వెళ్ళిపోయారాయన. టిఫిన్ ఏర్పాట్లు చేయటానికి ఇవాళ తను మనస్ఫూర్తిగా ప్రవర్తించలేకపోతున్నాడు. అదే ఆయనకు దిగులుగా ఉంది. రజని వంట ఇంట్లో నుండి అస్సలు బయటకు రాలేదు. ఏవో వంట పనులు చేస్తూ ఉండిపోయింది. తన తండ్రికి రంగారావు గారంటే ఎంత ప్రేమ అభిమానమో బాగా తెలుసు. తనకే అంత గౌరవం ఉంది. ఆ గౌరవంతో వారి అబ్బాయిని మాత్రం చేసుకోలేదు. రాజశేఖర్ రాకముందు ఈ తతంగం జరిగి ఉంటే తను తప్పక ఒప్పుకుండేది. ఇప్పుడు తన మనసు నిండిపోయింది. ఇంకొకరికి స్థానం ఉండదు. అంతేగాని వాళ్ళంటే తనకు వ్యతిరేకత ఏమీ లేదు. ఆ రోజు నారాయణరావు గారికి బదులు సీతమ్మ గారు పొలం వెళ్ళారు. అక్కడ పనులు చూసుకుని త్వరగా వచ్చేస్తానంది. కానీ ఇంకా రాలేదు. ఇంత ఆలస్యం చేసింది ఏమిటా అనుకున్నారాయన. తన కుడికన్ను అదురుతోంది. ఇవాళ ఏదో జరగబోతుంది. అది మంచా చెడా అని నిర్ణయించలేకపోతున్నారు. ఈ కృష్ణ ఇంకా రాలేదేమిటి? వీడు వస్తే కాస్త ధైర్యంగా ఉంటుందనుకున్నారాయన. వచ్చిన వాళ్ళు స్నానాధికాలైన తర్వాత కాఫీ టిఫిన్ తీసుకొచ్చారు. ఒరే నారిగా, కాఫీ టిఫిన్ల తర్వాత ఇప్పుడు నీ ఇంటికి స్నేహితుడిగా రాలేదురా, బియ్యాల వారిగా వచ్చా. ముందు అమ్మాయిని చూపించు.
ఒరే రంగి, వియ్యాలవాడిగా వచ్చిన వాడివి నారిగా గిరిగా అన్నావంటే మర్యాద దక్కదు. నారాయణ గారు, మీ అమ్మాయిని చూపించండి అను. అమ్మ విధవా, నన్ను ఒరే రంగి అని నేను నీకు మర్యాద ఇవ్వాలా? చిరుకోపం ప్రదర్శించారు రంగారావు గారు. అబ్బా ఊరుకోండి మీరు మరీను. అన్నయ్య, శుభగడియలు దాటిపోతాయి. ముందు అమ్మాయిని చూసిన తర్వాత అప్పుడు మీరు పరాచకాలు ఆడుకోండి. అదే కదా, నేనే ధీమా. చూపించరా? అధికారం చెలాయించారు. అదే కదే నేనేదును అన్నారాయన. ఏరా, ఇదివరకు మా అమ్మాయిని నువ్వు చూడలేదా? చూశాననుకో, కానీ అప్పుడు గౌనులు వేసుకుండేది, ఇప్పుడు పెద్దదైందిగా. అయినా మావాడు చూడాలంటున్నాడు. సరేలేరా, చూద్దువు కానీ ముందు టిఫిన్ కానీ. ఒరే వెధవా, అతికితే కతకతరా, ఆ సంగతి తెలుసా? కాదురా వెధవా, కతికితే అతకదు. అదేం లేరా, అటు ఇటు చెప్పాను. రంగారావు గారి మాటలు నారాయణ గారిలో ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు బాధ పెడుతున్నాయి. ఇప్పుడు వీడికి అసలు విషయం తెలిస్తే ఎంత బాధపడతాడు. అయినా ఏమైతే అదే అయిందని. పోరా, పెద్ద చెప్పావు కానీ మన సంబంధాలు కలుపుకోవడానికి ఇష్టపడ్డప్పుడు ఈ పట్టింపులేమిటి? అదేం కుదరదబ్బాయ్. ఇప్పుడు మేము మీ అమ్మాయిని చూడడానికి వచ్చాం. చూడవలసిందే. అప్పుడే వియ్యాలవారి అలక కూడా సాగించదలుచుకున్నామన్నమాట. సరే, చెప్తా నీ పని అంటూ టిఫిన్ వగైరాలు తీసుకుపోయాడు. వాళ్ళ స్నేహానికి, వాళ్ళ మాటల్లో ఆత్మీయతకి రాజశేఖర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత మంచి స్నేహం ఇద్దరిది అనుకున్నాడు. కాసేపటికి నారాయణ గారు వారందరినీ ఇంటికి తీసుకెళ్లారు. రంగారావు గారు రాజశేఖర్ హాల్లో కుర్చీల్లో కూర్చున్నారు. ముందుగా మా అమ్మగారి పలకరింపు అయిపోయింది. రాజశేఖర్ పరీక్షగా చూసి సంతృప్తురాలైంది. తర్వాత రజనీకి ముస్తాబు చేసి తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా చాప మీద కూర్చోబెట్టారు. దేవకి రజనీ పక్క కూర్చుంది. నారాయణ గారు మరో కుర్చీలో కూర్చున్నారు. రాజశేఖర్ చిరునవ్వుతో రజనీని చూస్తున్నాడు. రజనీ వంచిన తల ఎత్తలేదు. దేవికి రజనీ ఎంతో నచ్చింది. అతిశయం, ఆర్భాటం లేకుండా ఉన్న రజనీ రంగారావు గారికి ఇంకా నచ్చింది. అందరి కళ్ళు తృప్తితో మెరిసిపోతున్నాయి. ఆ మెరుపును చూసిన నారాయణ గారు, వీరిని నేను మోసం చేస్తున్నానా అని అనుకోసాగారు. ఈ కృష్ణ ఇంకా రాడేమిటి అని విరుచుకుపడ్డాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న సీతమ్మ గారు రంగారావు గారిని, దేవకిని చూసింది. మరో కుర్చీలో కూర్చున్న రాజశేఖర్ను చూసి విస్తుపోయిందామె. రజని ఎదురుగా చాప మీద కూర్చుంది. అనుమానంగా చూస్తుంది. ఈయన పెళ్లిచూపులకు వస్తూ కొడుకుని తీసుకురాక ఈయన్ని తీసుకొచ్చాడేమిటా అనుకుంటోంది. తన కృత్రిమ ప్రవర్తనకి నారాయణ గారు కృంగిపోతున్నారు. ఈ పరిస్థితి భరించలేకపోయారు. ఏమైనా సరే ఇక తను ఎలా ఉండలేడు. యథార్థం బయట పెట్టేస్తాను అందుకు సిద్ధపడుతూ, ఒరే రంగా, నువ్వు నాకు మాట ఇవ్వాలిరా అన్నారు. ఏమిట్రా అది? నీకు ఒక యథార్థం చెప్తాను, అది విని నా ప్రారబ్ధానికి జాలిపడి నన్ను క్షమిస్తానంటే చెప్తాను అన్నారు దీనంగా. రంగారావు గారిలో చిలిపితనం మాయమైంది. ఎటువంటి స్థితిలోనూ నారాయణ గారిలో దైన్యాన్ని చూడలేరు. అందుకే, ఒరే నారాయణ, ఎందుకురా ఇంత ఇదవుతావు? ఎట్టి పరిస్థితుల్లోనైనా నీకు నేను, నాకు నువ్వు అండగా ఉంటాం. నువ్వు దిగులు పడక అదేమిటో చెప్పు అన్నారాయన. రంగా, మా రజనీకి పెళ్ళి అంటూ ఆగిపోయారు. మీ రజనీకి పెళ్ళి మళ్ళీ రెట్టించారు రంగారావు గారు అదే సమయంలో. అదేమిటి బాబాయ్, నేను రాకముందే నేను లేకుండా రజనీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా? పెళ్లి కొడుకుని నేను చూడకుండా రజనీ ఎలా చేసుకుంటుంది? అసలు పెళ్లి కొడుకు ఏడి? అరే మిస్టర్, నువ్వు పెళ్లి కొడుకువా? అయితే నువ్వే రంగారావు గారి అబ్బాయి అన్నమాట. భలే చిత్రంగా ఉందే. ఐఎమ్ సారీ మిస్టర్, ఆ రోజు నీ మీద అనవసరంగా చేయి చేసుకున్నాను. మా రజనీ కూడా నిన్ను ప్రేమిస్తోందని తెలియక తొందరపడ్డాను. రియల్లీ సారీ అంటూ వచ్చి రాజశేఖర్ చేయి పట్టుకున్నాడు కృష్ణ. రాజశేఖర్ చిన్నగా నవ్వుతున్నాడు. కృష్ణ మాటలు అందరిలోనూ అలజడి సృష్టించాయి. నారాయణ గారు ఆశ్చర్యపోయారు. తన కూతురు రజనీ ఇదివరకే రాజశేఖర్ను ప్రేమించిందా? అప్పుడు ఈ రంగారావు గారి అబ్బాయిని తెలియదా? ఏమిటిది అంత అయోమయంగా ఉంది అనుకున్నారు. అయితే మా వాడు ఇక్కడికొచ్చి చేసిన పని ఇదన్నమాట. నా స్నేహితుడి కొడుకులా వచ్చి రజనీని ప్రేమలో దించి ఇప్పుడు నాతో వచ్చి రజనీని ఆట పట్టిస్తున్నాడన్నమాట. అందుకే రజనీ నా కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నట్లుంది అనుకున్నారాయన. దేవకీదేవి కూడా అంతా అర్థం చేసుకుంది. కృష్ణ మాటలతో తలెత్తి చూసింది. రజనీ తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఎదురుగా చిరునవ్వుతో తననే పరీక్షగా చూస్తున్న రాజశేఖర్ కనిపించాడు. ఆమెలో కోటి కోయిలలు వసంతరాగమలా ఆలపిస్తున్నట్టు అనిపించింది. అక్కడి నుండి లేచి సిగ్గుతో తన గదిలోకి పరుగుదీసింది. ఈ లోకమంతా రంగురంగుల దీపాలతో అలంకరించినట్టు అనిపించసాగింది. మనసు ఆనంద సాగరమై పొంగిపోతోంది. ఇంకా నయం, తను తొందరపడేది పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పించలేదు.
కొంప మునిగిపోయేదనుకుంటోంది. ఒక్క క్షణం రాజశేఖర్ కళ్ళల్లోకి చూసింది. ఏవో చిలిపి ప్రశ్నలు కనపడ్డాయి ఆ కళ్ళల్లో. అవేవో సందేశాలు చెప్తున్నట్లు తనలో భావన. తను ఏవేవో ఆకాశ హార్మాలలోకి తేలిపోతున్నట్లు అనుభూతి. కోరుకున్న వాడిని, ప్రేమించిన వాడిని, మనసైన వాడిని పొందగలిగితే ఆడదానికి ఎంత ఆనందమో అనుకుంటోంది. రజనీ ఈ లోకంలోనే లేదు. రజనీ మనసు ప్రేమ విహంగమై గగన విహారం చేస్తుంది.